హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మా వాడు చూడండి, వాళ్ళ డాడీ షార్ట్లో అయితే వెళ్ళి పడుకున్నాడు. రారా ఇక్కడ పడుకోరా, మ్యాట్ పెట్టాను రా అంటే పడుకోడంట. సో చూడండి, అది మొత్తం తీసి ఎలా పడుకుంటున్నాడు. రే స్కూబీ, గోల గోల అయితే చేస్తున్నాడు ఈరోజు పొద్దున్నుంచి. మనోడు చూడు, పిలిస్తే ఎంత చక్కగా వస్తాడు. రానా దా దా, వచ్చే బేటా, వచ్చే నాన్న అంటే చక్కగా వస్తాడనమాట మనోడు. చూడండి ఎంత బాగా వస్తాడు, బాల్తో ఆడుకుంటాడు. చెప్పిన మాట అయితే అస్సలు వినకుండా ఉన్నాడు ఈరోజు. బంగారు కొండ కదా, మన బంగారు కొండ. చూడు షేకండి ఇస్తున్నాడు, అప్పుడే నేర్చుకుంటున్నాడు అన్నమాట గుడ్డ రాయాలి. సో ఈరోజుకి మనవాడు 1 month బేబీ. సో దిష్టి తగలకుండా నేనైతే వాడికి దారం కట్టేశాను. కొరుకుతాడంట అసలు. చూడండి అసలు చెప్పిన మాట వినకుండా ఉన్నాడు. అందరూ పప్పి బాగుంది అంటున్నారు, దిష్టి తగిలిద్దని చెప్పి. నేనైతే మనోడికైతే తాడుగోడు కట్టేశాను. మనోడైతే యాక్టివ్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. సో మనోడికి ఏమేమి పెట్టచ్చు, ఏం పెట్టాలి అనేది చెప్పండి. మనోడికి ఇంకా ఫుడ్ స్టార్ట్ చేయలేదు. సో ఈరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. సో వీడికి పెడిగ్రీస్ కానీ అలాగే సెర్లాక్ కానీ ఏం పెట్టాలి, ఏం తింటాడు వీడు అనేది కనుక్కొనిద్దామని ఈరోజు అయితే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాను. ఎందుకంటే ఓన్లీ డైలీ పాలే తాగితే మళ్ళీ మందం చేస్తుంది కదా, అందుకని చెప్పి సెర్లాక్ అవి కూడా పెడితే వీడికి కొంచెం యాక్టివ్గా ఉంటాడని. సో నాన్న ఈరోజు హాస్పిటల్కి వెళ్దామా, హాస్పిటల్కి వెళ్ళి సెర్లాక్ పెడిగ్రీస్ అన్నీ తీసుకొచ్చుకుందామా. చూడండి అసలు గోల కొంచెం పాలు తాగడం లేదు. నైట్ 5:30కి లేపాడండి మమ్మల్ని, అప్పటిదాకా పడుకునే ఉన్నాడు, నిద్ర లేగలేదు. 5:30కి లెగిసి పాలు తాగి అలా బయటకు వాకింగ్కి వెళ్ళొచ్చి మళ్ళీ పడుకొని ఇప్పుడు లెగిసాడు మళ్ళీ. ఇప్పుడు టైం అయితే 9 అవుతుంది. పిల్లలతో కాసేపు ఆడుకున్నాడు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేలాక ఇంక ఇప్పుడు నా మీద పడ్డాడు. సో ఈరోజు అయితే ఒక చిన్న వీడియో ఇదండి. చూడండి ఎలా కొరుకుతున్నాడు, చూడండి ఇప్పుడే కొరకడం నేర్చుకుంటున్నాడు అసలుకి. సో ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మళ్ళీ వెళ్ళాడు, ఇప్పుడు దాని ఏదో దొరికింది, దాన్ని పట్టుకొని వీకుతాడు. ఏది ఉంటే అది వీకేస్తున్నాడు అసలుకి. సో వీడు మన ఇంట్లో, వీడు మనకు బిడ్డ. అది వాడి పాల గిన్నె, పాలు అయిపోయినాయండి.